తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పథకం అమలవుతోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ పేదలకు సొంత గూడు కల్పించే దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ పథకం అమలవుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఏమాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ పేదలకు సొంత గూడు కల్పించే దిశగా రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద దాదాపు 20,000 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సుమారు 300 కోట్ల నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పేదలకు ఈ పథకం నిధులతో ఇందిరమ్మ ఇళ్లను భారీ స్థాయిలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్లతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల నిర్వహించిన సర్వేలో దాదాపు 9 లక్షల కుటుంబాలకు సొంత భూమి లేదని తేలింది. వారందరూ ప్రస్తుతం అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని సర్వేలో గుర్తించారు. వీరిలో 2 లక్షల కుటుంబాలు రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో మగ్గుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ ఈ పథకం కింద సొంత గూడును కల్పించనున్నారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 29,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసే బాధ్యతను ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం 1 కోటిని వెచ్చించి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఇప్పటికే 5,000 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉండగా మిగిలిన 24,000 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి 5,000 కుటుంబాలకు గృహప్రవేశాలు చేయించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాత రాజకీయం జరుగుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. కారు లేదా ఏసీ వంటి ఆస్తులు లేని అత్యంత నిరుపేదలని ఆర్థిక స్థితిగతుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం 20,000 ఇళ్లకు అనుమతి ఇచ్చిందంటేనే ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉందనడానికి నిదర్శనమని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.